నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 20వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:46 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:49. ఈ రోజు తిథి నవమి ఉదయం 9:47 వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 9:45 వరకు. తదుపరి అశ్విని నక్షత్ర ప్రవేశము. ఈ రోజున వర్జము ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8:23 నుండి ఉదయం 9:15 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 12:43 నుంచి మధ్యాహ్నం 1:35 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:39 నుంచి మధ్యాహ్నం 12:17 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:33 నుంచి సాయంత్రం 5:11 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:10 నుంచి తెల్లవారి 4:58 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 7:30 నుంచి రాత్రి 8:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ 20, 2025 దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఎలాంటి ఫలితాలు, ఆ వారి యొక్క స్థానాలు తెలుసుకుందాము. ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు మిథునంలోను, చంద్రుడు వృషభంలోను, బుధుడు మిథునంలోను సంచారం చేస్తున్నారు. ఆ ఫలితాలు ఉద్యోగంలో సరికొత్త అవకాశాలు వస్తాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, కుటుంబంలో సానుకూలమైన బంధాలు ఏర్పడతాయి, ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉండబోతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠనము, హనుమంతుని ఆలయ దర్శనము తప్పనిసరిగా చేసుకోవాలి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు మిథునంలోను, చంద్రుడు వృషభంలోను, బుధుడు మిథునంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యాపారంలో లాభాలు వస్తాయి, కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది, పాత సమస్యలు తిరిగి పునరావృతము అయ్యేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు గణపతి పూజ చేసుకొని ఆలయ సందర్శనం చేసుకొని నల్ల రంగు వస్త్రాన్ని, అంటే నలుపు కానీ నీలిరంగు కానీ ఆ బట్టలు ఈరోజు వేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు మిథునంలోను, చంద్రుడు మిథునంలోను, బుధుడు కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నారు. అయితే ఫలితాలు చదువులోను ఉద్యోగంలోను విజయం సాధిస్తారు, ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. మీకు చెప్పదగిన పరిహారము శివ పూజ శివాలయంలో మీ పేరిట చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు సింహంలోను, చంద్రుడు కర్కాటకంలోను, బుధుడు సింహంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆరోగ్యం చాలా బాగుంటుంది, కుటుంబ సమస్యలు కొంత తగ్గుముఖం పట్టేటట్టుగా గోచరిస్తోంది, కొత్త అవకాశాలు మీకు అభివృద్ధి బాటలు వేసేటట్టుగా గోచరిస్తోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. చెప్పదగిన సూచన శనీశ్వరుడికి పూజ చేయించుకోండి. హనుమాన్ చాలీసా పఠన ఇంట్లోనే చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు సింహంలోను, చంద్రుడు సింహంలోను, బుధుడు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ ఫలితాలు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది, ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఉంది, కుటుంబం సంతోషంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి. సూర్యారాధన చేసేటప్పుడు మాంసాహారము మద్యాన్ని నిషేధించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు కన్యలోను, చంద్రుడు కన్యలోను, బుధుడు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నారు. అయితే వీరి యొక్క ఫలితాలు చదువులో విజయాలు సాధిస్తారు, ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి, కుటుంబంలో సానుకూలమైన వాతావరణము, శుభవార్తలు శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా గురు సంబంధిత ఆలయాలను దర్శించే ప్రయత్నం చేసుకోండి.
తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు తులారాశిలోను, చంద్రుడు బుధుడు కూడా తులారాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక స్థితి బలపడుతుంది, ప్రేమ సంబంధాలు మెరుగుపడే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయ దర్శనం చేసుకోవడం కానీ, కుదరని వాళ్ళు ఏదైనా నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి పూజ చేయించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. గ్రహస్థితులు సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు బుధుడు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఫలితాలు ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగంలో పురోగతి కనబడుతోంది, కుటుంబంలో సంతోషాలు, సుఖ సంతోషాలు, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశం గోచరిస్తోంది. పరిహారంగా ఆంజనేయ స్వామి వారి ఆలయం కానీ, లక్ష్మీ అమ్మవారి ఆలయం కానీ సందర్శించండి. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు ధనస్సులోను, బుధుడు కూడా ధనస్సులో సంచారం చేస్తున్నారు. దాని యొక్క ఫలితాలు ప్రయాణాలు సాఫీగా ఉంటాయి, లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆయా రంగాలలో ఉన్న వాళ్ళకి గ్రోత్, డెవలప్మెంట్ కనిపించే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో గురు సంబంధిత పూజ కానీ, జపం కానీ చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు మకరంలోను, చంద్రుడు మకరంలోను, బుధుడు కూడా మకరంలోను సంచారం చేస్తున్నారు. ఫలితాలు ఉద్యోగంలో పురోగతి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, ఆకస్మిక ధన ప్రాప్తి రావడము, వ్యాపారంలో వృద్ధి కనిపిస్తోంది. అయితే మీకు చెప్పదగిన సూచన, ఏదైనా మీ ఇష్టదేవానికి సంబంధించినటువంటి ఆలయ సందర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు చంద్రుడు బుధుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మీ యొక్క పరిస్థితులు మెరుగుపడే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో అలజడి ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తలకు సంబంధించి కానీ, బంధుమిత్రులకు సంబంధించి కానీ విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి పూజ చేయించుకోవడం కానీ, శక్తి కొద్దీ జపదాన హోమాలు చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు మీనంలోను, చంద్రుడు బుధుడు కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. వీటి యొక్క ఫలితాలు ఆర్థిక లాభాలు ఉండబోతున్నాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశిలో మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. నమస్తే.